పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకొక లడ్డు తింటే కనుక పిల్లలకేమో ఎముక పుష్టినిస్తుంది, పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులను తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. వీటిని తయారు చేయడానికి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక కప్పు వరకు అవిసె గింజలు వేసుకుని వేయించుకోవాలి. ఒక 1/2 కిలో ఉంటాయి ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని అదే మూకుడులో ఒక అరకప్పు వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి పొట్టు చిట్లే వరకు. ఇవి కూడా వేగిన తర్వాత అవి కూడా ప్లేట్లో వేసేసుకుని ఒక అరకప్పు వరకు నువ్వులు తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి కూడా వేయించుకుని అవి కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ మూడింటిని ఇప్పుడు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఒక 10-15 వరకు బాదం కూడా వేసి వేయించుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొన్ని కిస్మిస్ని వేసి వేయించుకుంటే కనుక మరింత రుచి పెరుగుతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందు అవిసె గింజలు గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత మిగతా నట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని ఒక కప్పు వరకు బెల్లం పొడి వేసేసుకుని కొంచెం ఇలాచీ పౌడరు వేయించుకున్న కిస్మిస్ని కూడా వేసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని రెండోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బాగా వేడి చేసిన ఒక 1/2 కప్పు వరకు నెయ్యి వేసేసుకుని బాగా కలిపేసేసుకుని లడ్డూల్లో చుట్టేసుకుని ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.